టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రైల్వే కోడూరులో కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లు నూతనోత్సాహం మధ్య పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కూటమి ప్రభుత్వంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని అంటున్న కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సభ కాబట్టి ప్రస్తుతం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అత్యధిక స్థానాల్లో కూడా కైవసం చేసుకోవడం పట్ల ప్రస్తుతం కూటమి పార్టీల పట్ల కూడా మరింత బంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 43వ ఆవిర్భావ సభ కూడా ప్రస్తుతం అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా కూడా తెలుగు తమ్ముళ్లకు ఒక పక్క ఉగాది, మరో పక్క రంజాన్ పండుగ కూడా రెండు పండుగలు ఈరోజు ముందస్తుగానే 2 రోజుల ముందే జరుపుకోవడం పట్ల కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని పెనుగులూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి గారు ప్రస్తుతం ప్రతి గ్రామంలో కూడా టీడీపీ జెండా పక్క ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో ప్రస్తుతం ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మొదట 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా మీకు ప్రత్యేకం. ముఖ్యంగా ఈ రోజు ఎటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కూడా బంధం మరింత పెరిగిందని భావించవచ్చు. ఈరోజు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 43 సంవత్సరాలు అయింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కోడూరు ప్రజలు, నాయకులకి, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలుగువాడు అంటే ఏంటి అనేది నిరూపించిన మన ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ పెట్టడం ఎంతో గర్వకారణం. ఈరోజు ఎన్టీ రామారావు గారు మన మధ్యలో లేకపోయినా మన గుండెల్లో, అందరి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీని మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇంకా ముందుకు తీసుకుపోయి 4 సార్లు సీఎం కావడం జరిగింది. ఎంతో మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసి ఎన్నో అవసరాలు కార్యకర్తలకు, నాయకులకు చేసిన తర్వాత 4 సార్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ రుణము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరిది, కార్యకర్తలది, నాయకులది. అందరూ తెలుగుదేశం పార్టీని దీవించి 4 సార్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేయడం జరిగింది. ఇంకా 2-3 సార్లు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిందిగా మన కార్యకర్తల, నాయకులని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే మరీ ముఖ్యంగా ఈ 43 ఏళ్ల కాలంలో కూడా టీడీపీ మరింత పుంజుకుంటుంది. గతంలో ఉన్న చంద్రబాబు వేరు, ప్రస్తుతం ఉన్న చంద్రబాబుకు చాలా డిఫరెన్స్ ఉంది. నేటి యువతరానికి పోటీ పడే విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ రీసెంట్గా ఏదైతే విడుదల చేసినటువంటి కొన్ని పదవులు కానీ, లేదంటే కమిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఇటువంటి వాళ్ళకి యువతతో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు కూడా మొదటి ప్రాధాన్యత. దీన్ని ఏ విధంగా భావించవచ్చు అన్న? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకైతేనేమి, నాయకులకైతేనేమి అది చాలా వాళ్ళకి శ్రద్ధగా, కార్యకర్తలు కష్టపడిన వాళ్ళకే పదవులు రావడం కానీ చేయడం కానీ జరుగుతుంది. కష్టపడి ఎవరు కార్యకర్తలు, నాయకులు కష్టపడినా కూడా వాళ్ళకు రుణం తీర్చుకోకుండా ప్రతి ఒక్కటి మన చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఇంత పటిష్టంగా ఏర్పడింది క్యాడర్లో కూడా. అందుకే 4 సార్లు సీఎం కాగలిగినాడు. ఇంకా 2 టైమ్స్ కంపల్సరీ ప్రజల ఆశీర్వాదంతో ఇంకా 2 టైమ్స్ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ ప్రజల సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అంటే మరీ ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం ఉమ్మడి కడప జిల్లాలో చాలా డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉండేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మీరు పలు విధాలుగా ఆయనతో డెవలప్మెంట్ మీద చర్చించారు. తాజాగా కూడా ఫండింగ్ కూడా రిలీజ్ చేయమని చెప్పి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్పందన ఇచ్చారు? మీకు ఎటువంటి భరోసా కల్పించారు? 20 years కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది రైల్వే కోడూరులో. అభివృద్ధి శూన్యం. ఈ 10 నెలల తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 50 కోట్ల నుంచి 60 కోట్లు రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. కోడూరు వెంకటగిరి రోడ్డు కూడా స్టార్ట్ అయిపోతుంది. నగరీ గాలేరు కాలువ కూడా సార్ని అడగడం జరిగింది, తప్పకుండా చేస్తానని చెప్పారు. ఇంకా కోడూరు డ్రైనేజ్ ఒక 20 crores డ్రైనేజ్ కూడా పెడుతున్నాము. ఇంకా 45 crores మన పవన్ కళ్యాణ్ దగ్గర రోడ్స్ కోసం పెట్టడం జరుగుతుంది. అట్లే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ఏపీఎండిసి ఒక స్కూలు మన మంగపేటలో కాలేజీ పెట్టడం జరుగుతుంది. అట్లే చిట్వేలు మండలంలో ఒక ఏపీఎండిసి స్కూల్ పెట్టడం జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎన్డీఏ కూటమి
చేసుకుంటుంది. ఇంకా ఎక్కువ జీవితంలో ఇంకా తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే పార్టీ రైల్వే కోడూరులో ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా మేము పెద్ద తోటి మేము డెవలప్ చేస్తున్నాం. ఇది తప్పకుండా ఇది నెరవేరుతా ఉంది. మన కోడూరు ప్రజల ఆశీస్సులతోటి 20 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ గెలవడం జరిగింది. ఇదంతా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే ఇది జరిగింది. ఇది జరిగిన దానివల్ల రైల్వే కోడూరుకి ఒక నమ్మకం ఏర్పడింది, మన ముఖ్యమంత్రికి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కానీ. అందుకే మన వాడికి ఎమ్మెల్యే గారికి విప్పు ఇవ్వడం జరిగింది, నాకు చైర్మన్ ఇవ్వడం జరిగింది, మన కేకేకి చైర్మన్ ఇవ్వడం జరిగింది, 2 డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. ఎంత నమ్మకం ఉంటే స్టేట్లో ఏ నియోజకవర్గంలో ఇన్ని పదవులు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ సహకారంతో ఇంకా కోడూరుని ఎక్కువ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం రైల్వే కూడా వెనకబడిన ఆ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేసేందుకు కూడా ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ కూడా కృషి చేసేందుకు కూడా ప్రణాళిక రచిస్తారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నిలేని కార్పొరేషన్లు కూడా ప్రస్తుతం అధిక ప్రాధాన్యత ఇస్తూనే యువతను ప్రోత్సహిస్తూనే, మరోవైపు పార్టీని మొదటి నుంచి కూడా కష్టపడి భుజాన సందర్భం మీద మోసినటువంటి ముక్కా రూపానందరెడ్డి లాంటి వ్యక్తులకు కూడా సంస్థ స్థానం ఇచ్చారని చెప్పి ప్రస్తుతం ఏదైతే కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో.